హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను ఒక మంచి టైమ్ ట్రావెల్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకి చూడండి. అది 2009 ఇయర్. ఆ రోజు ప్రపంచమంతా ఆకాశం వైపు చాలా ఎక్సైటింగ్‌గా చూస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఒక స్పెషల్ సోలార్ ఎక్లిప్స్ జరుగుతోంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చే ఆ బ్యూటిఫుల్ మూమెంట్‌ని అందరూ చాలా ఎక్సైటింగ్‌గా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. బట్ అదే సిటీలోని హాస్పిటల్‌లో ఉన్న సోల్ అనే ఒక అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉండదు. తను చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల పారాలిసిస్ వచ్చి తను నడవలేకపోతుంది. దానితో తనకి బ్రతకాలని కోరిక కూడా ఉండదు. ప్రతిరోజు చాలా భారంగా ఫీల్ అవుతూ ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి చనిపోవాలని ఫిక్స్ అవుతుంది. జస్ట్ అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అయితే సోల్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు, ఈ మూవీ హీరో అయిన లీడ్ సింగర్ సియోన్. కొత్తగా వచ్చిన ఎక్లిప్స్ అనే బ్రాండ్ గ్రూప్ కి లీడర్ సింగర్ అతనే. వాళ్ళ లైవ్ రేడియో షోలో ఉండి ర్యాండమ్ గా వాళ్ళ ఫ్యాన్స్ కి కాల్ చేస్తుంటారు. లక్కీగా కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. అప్పుడే ఆ కాల్ సోల్ కి కనెక్ట్ అవుతుంది. అయితే సోల్ కి మాత్రం వాళ్ళెవరో కూడా తెలీదు. బట్ సియోన్ తనతో చాలా చీర్ఫుల్ గా హ్యాపీగా మాట్లాడుతుంటాడు. సోల్ హార్ట్ గురించి అతనికి అంతా ముందే తెలిసినట్లుగా తన సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాట్లాడతాడు. అయితే సోల్ మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫ్రీగా బ్రతుకుతుంటే నేను మాత్రం వీల్ చైర్ లో ఉన్నాను. నాకు ఈ లైఫ్ నచ్చట్లేదని చాలా ఫీల్ అవుతూ ఈ ఫేక్ ఎంకరేజ్మెంట్ నాకు ఇవ్వకండని చాలా కోపంతో బాధతో అంటుంది. బట్ సియోన్ చాలా కూల్ గా మాట్లాడతాడు. నువ్వు బతికున్నందుకు థ్యాంక్స్. నీకోసం మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ కోసం, వర్షం తర్వాత వచ్చే బ్యూటిఫుల్ డేస్ కోసమైనా నువ్వు పోరాడుతూనే ఉండాలని చెప్తాడు. ఒక అన్నోన్ పర్సన్ తన కోసం ఆలోచించి అంతలా చెప్పడంతో సోల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. చాలా ఏడుస్తుంది. అలా రోజులు గడిచిపోతాయి. 2022 న్యూ ఇయర్ వస్తుంది. సోల్ బ్రతకడానికి ధైర్యం తెచ్చుకొని వీల్ చైర్ లోని తన లైఫ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఎక్లిప్స్ బ్యాండ్ కి డైహార్డ్ ఫ్యాన్ అవుతోంది. అందులోనే తనకి సియోన్ అంటే చాలా ఇష్టం. సోల్ కి సియోన్ ఎంత ఇష్టం అంటే సియోన్ ఒక పాత వాచ్ తన అమ్మమ్మ దగ్గర ఉంటుంది. సోల్ ఆ వాచ్ ని ఒక యాక్షన్ లో చాలా మనీ పెట్టి కొంటుంది. ఇక ఆల్జిమర్స్ ఉన్న తన అమ్మమ్మని చాలా బ్రతిమిలాడి మరి ఆ వాచ్ ని తన దగ్గర నుండి తీసుకుంటుంది. సియోన్ అంటే తనకి ఎంత ఇష్టం అంటే తన రూమ్ అంతా కూడా సియోన్ ఫోటోసే ఉంటాయి. 5 years తర్వాత మళ్ళీ తన హీరో సియోన్ లైవ్ పర్ఫార్మెన్స్ ని లైవ్ లో చూడబోతున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా ఉంటుంది. నెక్స్ట్ సోల్ తన బెస్ట్ ఫ్రెండ్ హోంజుతో కలిసి కాన్సర్ట్ కి వెళ్తున్నప్పుడు తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటుంది. సోల్ హై స్కూల్లో ఉన్నప్పుడు తన క్రష్ వెనకాల పడడంతో సియోన్ వాళ్ళ పక్క స్కూల్లోనే చదువుతున్న అతని గురించి తెలుసుకోలేకపోతుంది. ఇప్పుడు సోల్ సియోన్ ఓల్డ్ ఫొటోస్ ని చూస్తూ అప్పుడు తనని కలిసే ఛాన్స్ ఉన్నా కూడా మిస్ చేసుకున్నానని చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అయినా కూడా ఇప్పుడు తనని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉంటుంది. బట్ కాన్సర్ట్ స్టార్ట్ అవ్వడానికంటే 2 hours ముందు తనకి జాబ్ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాన్సర్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వెంటనే ఇంటర్వ్యూకి వెళ్తుంది. బట్ తనని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తను నడవలేదు కాబట్టి. దాంతో సోల్ మధ్యలోనే బయటికి వచ్చేస్తుంది. అలా తన టైం కూడా వేస్ట్ అవుతుంది. తిరిగి మళ్ళీ కాన్సర్ట్ కి వెళ్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల తనకి చాలా లేట్ అవుతుంది. దానిలో కాన్సర్ట్ టికెట్ కూడా పోగొట్టుకుంటుంది. ఇక సెక్యూరిటీ తనని లోపలికి అలో చేయరు. అయినా కూడా సోల్ అక్కడే గేట్ బయటే ఉండి సియోన్ బ్యాండ్ ని పెట్టుకుని సాంగ్స్ వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సియోన్ బ్యాండ్ లో ఫస్ట్ సాంగ్ అతను సోల్ స్టోరీని పాడడంతో సోల్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక షో అయిపోయిన తర్వాత ఎవరో సోల్ కి తాకడంతో తన ఫోన్ కింద పడి పగిలిపోతుంది. దానితో ఒక్కతే తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా స్నో పడుతుంది. ఆ స్నో లో ఒక బ్రిడ్జ్ పైన మధ్యలోనే తన వీల్ చైర్ ఆగిపోతుంది. ఇక ఒంటరిగా ఉన్న సోల్ ఏం చేయాలో అర్థం కాక హోప్లెస్ గా ఫీల్ అయి చాలా ఏడుస్తుంటుంది. జస్ట్ అప్పుడే సియోన్ తన ఫేమస్ అంబ్రెల్లా పట్టుకుని తన ముందుకి వస్తాడు. సోల్ తనకెదురుగా ఉన్న సియోన్ ని చూసి చాలా షాక్ అవుతుంది. అలాగే కళ్ళార్పకుండా తనని చూస్తూనే ఉంటుంది. తన కళ్ళ ముందు ఉంది తన హీరోనేనా అని నమ్మలేకపోతుంది. ఇక సియోన్ తను ఇంటికి వెళ్ళడానికి తనకి హెల్ప్ చేస్తాడు. సోల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ అతనికి థ్యాంక్స్ చెప్తుంది. మీ మ్యూజిక్ వల్లే నేను ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేను హ్యాపీగా ఉండడానికి రీజన్ మీరే. మీకు మీ మ్యూజిక్ కి థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక సోల్ ఫ్రెండ్ అక్కడికి రాగానే సోల్ తన ఫేవరెట్ స్వీట్స్ ఉన్న ఒక స్మాల్ జార్ ని గిఫ్ట్ గా అతనికి ఇస్తుంది. తర్వాత ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత సోల్ ఇంటికి తిరిగి వచ్చాక కూడా కాన్సర్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సియోన్ కాన్సర్ట్ ఫొటోస్ ని అలాగే చూస్తూ చాలా టైం స్పెండ్ చేస్తుంది. అతని ఫోటోని జూమ్ చేసి చూసినప్పుడు సోల్ అతని షోల్డర్ కి ఉన్న ఇంజరీని చూసి చాలా షాక్ అవుతుంది. ఇంకోవైపు సియోన్ తన బ్యాండ్ గ్రూప్ నుంచి క్విట్
అవ్వాలనుకుంటాడు. బట్ బ్యాండ్ మెంట్స్ మేనేజర్ అతను క్విట్ అవ్వడానికి ఒప్పుకోరు. అక్కడ చాలా గొడవ కూడా అవుతుంది. అతని రూమ్ లో ఎక్కడ పడితే అక్కడే చాలా పిల్స్ పడి ఉంటాయి. దానితోనే మనకి తెలుస్తుంది అతను ఎంత బాధలో డిప్రెషన్ లో ఉన్నాడో. ఆ రోజు నైట్ సియోన్ ఒక్కడే తన బాల్కనీలో నిల్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. జస్ట్ అప్పుడు ఎవరో డోర్ కొడుతుంటారు. కాసేపటి తర్వాత అతను బాల్కనీ నుండి కింద పడిపోతాడు. అంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ లో పడిపోయి చనిపోతాడు. అది యాక్సిడెంటల్ గా జరిగిందా లేదంటే ఎవరైనా అతన్ని కావాలని తోసేశారా, సూసైడా అనేది మనకి సస్పెన్స్. ఆ న్యూస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సియోన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సోల్ కూడా ఆ వీడియోని చూస్తుంది. సియోన్ సూసైడ్ చేసుకున్నాడనే విషయాన్ని సోల్ నమ్మలేకపోతుంది. చాలా భయపడుతూ అతనికి ఏమైందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ వెంటనే సియోన్ ని చూడాలని బయటికి వెళ్తుంది. బట్ అలా వెళ్తున్నప్పుడు తన హ్యాండ్ కి ఉన్న తన హీరో వాచ్ జారిపోయి ఒక చెరువులో పడిపోతుంది. సోల్ చాలా ఏడుస్తూ వీల్ చైర్ నుంచి కింద పడి బురదలో పాక్కుంటూ వెళ్లి వాచ్ ని పట్టుకుంటుంది. జస్ట్ అప్పుడే ఆ వాచ్ నుంచి చాలా లైట్ వచ్చి టైం స్టాప్ అవుతుంది. సోల్ కళ్ళు తెరిచి చూసేసరికి 2008 ఇయర్ లోకి తన హై స్కూల్ రోజుల్లోకి వెళ్తుంది. అంటే టైం ట్రావెల్ చేసి తిరిగి పాస్ట్ కి వెళ్తుంది. అయితే పాస్ట్ లో సోల్ కి ఇంకా అప్పటికి యాక్సిడెంట్ అవ్వలేదు. తన 2 లెగ్స్ నార్మల్ గానే ఉన్నాయి. ఇదంతా డ్రీమ్ కావచ్చని అనుకుని సోల్ వెంటనే సియోన్ స్కూల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ సియోన్ హ్యాపీగా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతన్ని చూడగానే సోల్ రిలీఫ్ గా ఫీల్ అయి ఏడుస్తూ వెంటనే అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. దానితో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సియోన్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. తర్వాత తను పిచ్చిదేమోనని అనుకుంటాడు. నేను నిన్ను చాలా మిస్ అయ్యానని సోల్ అంటున్నప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తనని తీసుకెళ్తారు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ మళ్ళీ అనుకోకుండా కలుస్తారు. సోల్ అతన్ని చూసి సడన్ గా దయ్యం అనుకుని భయపడుతుంది. దానితో సియోన్ వెంటనే టాక్సీలో వెళ్ళిపోతాడు. సోల్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ సోల్ ఇంటికి వెళ్తుంది. తన మామ్ డివిడి రెంటల్ షాప్, తన చిన్ననాటి ఇల్లు, హెల్తీగా ఉన్న తన అమ్మమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు నైట్ వాళ్ళతో కలిసి హ్యాపీగా పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సోల్ బ్రదర్ తనని నిద్రలో కాలుతో తన్నడంతో తనకి మేల్కో వస్తుంది. దానితో సోల్ తను ఇంకా 2008 లోనే ఉన్నానని అనుకుంటుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది ఇదంతా డ్రీమ్ కాదని, నేను టైం ట్రావెల్ చేసి నా పాస్ట్ లోకి వచ్చేసానని అర్థం చేసుకుంటుంది. అయినా కూడా సోల్ భయపడకుండా ఎలాగైనా సరే సియోన్ ఫేట్ ని చేంజ్ చేయాలని డిసైడ్ చేసుకుంటుంది. సియోన్ చనిపోయాడనే విషయం గుర్తొచ్చిన ప్రతిసారి సోల్ హార్ట్ బ్రేక్ అవుతుంది. చాలా ఏడుస్తుంది. సియోన్ తనకి అంబ్రెల్లా పట్టినప్పుడు రియల్ ఫ్యూచర్ లో జరిగింది గుర్తు చేసుకొని మళ్ళీ ఏడుస్తుంది. బట్ సియోన్ కి మాత్రం ఆ అమ్మాయి తన్ని చూసిన ప్రతిసారి ఎందుకు ఏడుస్తుందో అతనికి అర్థం కాదు. అయితే సోల్ మాత్రం అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని ఫిక్స్ అవుతుంది. సోల్ సియోన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తను క్లాస్ లో ఉన్నప్పుడు కూడా ఏవో సిల్లీ రీజన్స్ చెప్పి సియోన్ ని చూడటానికి వెళ్తుంది. అక్కడే ఉన్న కొంతమంది బాయ్స్ సిగరెట్ తాగడం చూసి మానేయమని వాళ్ళకి సీరియస్ గా చెప్తుంది. అందులోనే తాయిసంగ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. సోల్ కి తాయిసంగ్ అంటే చాలా పిచ్చి. అతనిపై సోల్ కి క్రష్ కూడా ఉంది. అతనికి రెగ్యులర్ గా లవ్ లెటర్స్ పంపిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఒక టీచర్ లాగా క్లాస్ ఇస్తుంది ఏంటని తన క్రష్ తాయిసంగ్ చాలా షాక్ అవుతాడు. బట్ సోల్ ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వచ్చింది కాబట్టి తన మెయిన్ ఫోకస్ మాత్రం సియోన్ పైనే ఉంటుంది. అయితే సోల్ సియోన్ కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిన ప్రతిసారి సియోన్ తనని రాంగ్ టైం లోనే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. సియోన్ సోల్ ని చూసి సిగరెట్ తాగే అమ్మాయేమోనని అనుకుంటాడు. ఇక సోల్ అతనికి ఫ్యూచర్ గురించి చెప్పడానికి ట్రై చేసిన ప్రతిసారి టైం స్టాప్ అవుతుంది. తను చెప్పేది ఎవరికి వినిపించదు. ఇక ఇలా అయితే కుదరదని చెప్పి తన ప్లాన్ ని చేంజ్ చేసుకుంటుంది. ఇక సియోన్ కి స్విమ్మింగ్ అంటే ఎంత ఇష్టమో సోల్ కి తెలుసు కాబట్టి అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే స్విమ్మింగ్ కాంపిటీషన్ లో అతనికి షోల్డర్ ఇంజరీ అవబోతుంది. దానితో ఫ్యూచర్ లో అతని కెరీర్ ఈ ఇంజరీ వల్లే ఎండ్ అయింది. సో ఇప్పుడు అలా జరగకుండా ఆపాలని సోల్ డిసైడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ జరగబోయే స్విమ్మింగ్ కాంపిటీషన్ లో అతన్ని పార్టిసిపేట్ చేయకుండా ఆపాలని ఒక ప్లాన్ వేస్తుంది. సింపుల్ ప్లానే వేసింది. బట్ దాన్ని సక్సెస్ చేయడం తనకి చాలా కష్టం అవుతుంది. ఎంత చెప్పినా కూడా సియోన్ వినడు. దానితో ఇంకో ఫన్నీ ప్లాన్ వేస్తుంది. సోల్ తన బ్రదర్ థియేటర్ కాస్ట్యూమ్ ని వేసుకొని ఒక ముసలావిడలాగా గెటప్ వేసుకొని సియోన్ కి దొంగ జ్యోతిషం చెప్తుంది. అది విని సియోన్ నవ్వుతాడు. బట్ కొన్ని డేస్ పూల్ కి దూరంగా ఉంటానని చెప్తాడు. దానితో సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ కాసేపటి తర్వాత సోల్ క్యాప్ ఊడిపోవడంతో ఆవిడ ఒక ముసలావిడ కాదు, సోల్ అనే నిజం సియోన్ కి తెలిసిపోతుంది. అలాగే తైసంగ్ తో క్లోజ్ గా మాట్లాడడం చూసి సియోన్ చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ప్రాక్టీస్ కి
వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి చాలా సీరియస్ గా వెళ్ళిపోతాడు. వెంటనే సోల్ కూడా సియోన్ స్విమ్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ కి సీక్రెట్ గా వెళ్తుంది. అతని స్విమ్ సూట్ ని సైలెంట్ గా తీసుకుని వెళ్తున్నప్పుడు సియోన్ ఎవరో దొంగ అనుకుని తన వెనకాల పడతాడు. అనుకోకుండా ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లో పడతారు. సోల్ సియోన్ కి అతని ఫ్యూచర్ లో జరిగింది చెప్పాలనుకుంటుంది. బట్ ఫ్యూచర్ గురించి చెప్పాలనుకున్న ప్రతిసారి టైం స్టాప్ అవుతుంది కాబట్టి తనకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చిందని, అందుకే నీ గురించి ఆలోచించి ఇదంతా చేశానని చెప్తుంది. బట్ సియోన్ తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. తన ఒక ఈడియట్ అని, ఎప్పుడు ఇలా తన వెంట పడుతుందని తనపై సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సియోన్ కి నిజం తెలిసి వెంటనే సోల్ ని వెతకడానికి వెళ్తాడు. ఇంకోవైపు సోల్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే తనకి ఎదురుగా ఒక కార్ రావడంతో షాక్ లో ఉండి అక్కడే నిల్చొని చూస్తున్నప్పుడు సియోన్ వచ్చి తనని సేవ్ చేస్తాడు. చాలా ఫీల్ అవుతూ తనపై సీరియస్ అవుతాడు. నీకు ఏదైనా అయితే ఎలా, కేర్ఫుల్ గా ఉండాలి కదా అని చాలా సీరియస్ గా చెప్తాడు. అప్పుడే సోల్ కి అర్థమవుతుంది సియోన్ కూడా తనని లవ్ చేస్తున్నాడని. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరి బాండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటారు. బట్ వాళ్ళని ఫేట్ టెస్ట్ చేస్తూనే ఉంటుంది. సోల్ ఫ్యూచర్ లో జరగబోయేది అతనికి చెప్పలేకపోతుంది. ఒక రోజు వాళ్ళు కిస్ చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా వాచ్ మళ్ళీ స్టాప్ అవుతుంది. దానితో సోల్ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ కి వెళ్తుంది. సోల్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ తెలుస్తుంది. సియోన్ ఇంకా చనిపోయే ఉన్నాడు. బట్ ఈసారి తనకి ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. సియోన్ చనిపోయిన ప్లేస్ లో వాళ్ళిద్దరి ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఫ్యూచర్ ని చేంజ్ చేయొచ్చని చెప్పడానికి ఇదొక ప్రూఫ్ అని సోల్ అర్థం చేసుకుంటుంది. టైం ట్రావెల్ వాచ్ ని చూస్తూ సోల్ చాలా ఏడుస్తూ సియోన్ ని సేవ్ చేయడానికి తనకింకా జస్ట్ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని అనుకుంటుంది. సియోన్ ఫైనల్ మూమెంట్స్ ని గుర్తు చేసుకొని సోల్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. సియోన్ దూరం నుంచి సోల్ ని చూసి నవ్వడం, కాన్సర్ట్ జరిగిన నైట్ కూడా సియోన్ తనని చూసి ఎంత హ్యాపీగా ఉన్నాడో గుర్తు చేసుకుంటుంది. అయితే సోల్ కి ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు ఫ్యూచర్ ని చేంజ్ చేయాలంటే ఏదేమైనా తను ఖచ్చితంగా సియోన్ పక్కనే ఉండాలని డిసైడ్ అవుతుంది. సోల్ మళ్ళీ ఎగ్జాక్ట్ గా నైట్ 12 o'clock కి బటన్ ప్రెస్ చేసి టైం ట్రావెల్ చేసి తిరిగి 2008 ఇయర్ కి వెళ్తుంది. ఇక సోల్ 2008 ఇయర్ లోకి పాస్ట్ లోకి వెళ్ళగానే చాలా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈసారి 2008 లో ఉన్న రియల్ సోల్ లోనే తన టైం ట్రావెలింగ్ ఆత్మ మెర్జ్ అవుతుంది. అంటే 2008 లో ఉన్న ఒరిజినల్ సోల్ లోకి ఫ్యూచర్ నుండి టైం ట్రావెల్ చేసి వచ్చిన ఆత్మ వెళ్తుంది. దానితో ఒకే సోల్ లో 2 వర్షన్స్ ఉంటాయి. అందుకని సోల్ కి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. అయితే ఈ పాస్ట్ లో సోల్ తైసంగ్ కి దగ్గర అవ్వడానికి కావాలని సియోన్ ని దూరం పెట్టిందని తను తెలుసుకుంటుంది. దానితో సియోన్ చాలా హర్ట్ అవుతాడు. సోల్ తైసంగ్ తో కలిసి ఉండడం చూసి సియోన్ చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. ఈ న్యూ వెర్షన్ సోల్ ఇప్పుడు అంతకు ముందులా అమాయకంగా పెరిగే అమ్మాయిలా కాకుండా చాలా కాన్ఫిడెంట్ గా, స్మార్ట్ గా ఏదైనా చేయగలననే పట్టుదలతో ఉంటుంది. సోల్ ని అలా చూసి తైసంగ్ కి ఏం అర్థం కాదు. చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. తనేదో స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ తో సఫర్ అవుతుందని అనుకుంటాడు. అయితే సోల్ సియోన్ ని మళ్ళీ కలవడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతుంది. ఈవెన్ సియోన్ తో గొడవ పడుతున్న బాయ్స్ గ్రూప్ దగ్గరికి వెళ్లి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అతనికి మ్యూజిక్ కి దూరంగా ఉండమని. తర్వాత సోల్ సీక్రెట్ గా సియోన్ ని ఫాలో చేస్తూ అతని ఇంటికి వెళ్తుంది. అనుకోకుండా కొన్ని బుక్స్ తన తలపై పడటంతో అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. సియోన్ ఫ్రెష్ అప్ అయి తన రూమ్ లోకి రాగానే అక్కడ సోల్ కనిపిస్తుంది. అయినా కూడా తనని ఏమీ అనకుండా, డిస్టర్బ్ చేయకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. నైట్ అంతా సైలెంట్ గా తననే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సియోన్ సోల్ ని తన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అతని ఎమోషన్స్ ని బయటికి చూపిస్తాడు. నువ్వు తైసంగ్ తో లవ్ రిలేషన్షిప్ లో ఉన్నావని అనుకుంటున్నాను, అందుకే నీకు దూరంగా ఉంటున్నానని చాలా సీరియస్ గా చెప్తాడు. దానితో సోల్ హర్ట్ అవుతుంది. బట్ హానెస్ట్ గా అతనితో చెప్తుంది, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే నిన్ను ఫాలో చేస్తున్నానని, ఎందుకంటే నేను నీ గురించి చాలా జెన్యూన్ గా ఆలోచిస్తున్నానని చెప్తుంది. అప్పటి నుంచి సోల్ సియోన్ కి దూరంగా ఉంటుంది. ఒక రోజు సోల్ అనుకోకుండా బస్ లో ఎక్కువసేపు నిద్రపోయి తను దిగాల్సిన స్టాప్ ని దాటేసి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. అటువైపు వెళ్తున్న సియోన్ బస్ లో ఉన్న సోల్ ని చూసి ఆ బస్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. చాలా సైలెంట్ గా ఉన్న ప్లేస్ లో సోల్ ఒక్కతే కూర్చొని ఉంటుంది. తన దగ్గరికి ఒక ముసలైన తాగుబోతు వచ్చి తనని హెరాస్ చేస్తుంటాడు. సియోన్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తనని సేవ్ చేయడానికి పరిగెత్తుకుంటూ తన వైపు వెళ్తున్నప్పుడు సోల్ అతన్ని చూస్తుంది. ఆ మూమెంట్ లో తనకి సడన్ గా తన రియల్ పాస్ట్ లో జరిగిన విజువల్ ఒకటి కనిపిస్తుంది. ఆ రోజు సోల్ కి కార్ యాక్సిడెంట్ అయి రివర్ లో పడిపోతుంది. అప్పటికి సియోన్ ఎవరో కూడా తనకి తెలీదు. వెంటనే సియోన్ వాటర్ లో దూకి సోల్ ని వాటర్ లో నుంచి బయటికి తీసి కాపాడుతాడు. అలాగే ఆ కార్ డ్రైవర్ ని అరెస్ట్ చేయించడంలో కూడా హెల్ప్ చేస్తాడు. అదే విజువల్ ఇప్పుడు సోల్ కి కనిపించింది. మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్ కాబోతుంది. ఆ ముసలతను తాగుబోతును
నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు సోల్ మళ్ళీ కావాలని జారి రివర్ లో పడిపోతుంది. సియోన్ మళ్ళీ తనని సేవ్ చేయాలని అలా చేస్తుంది. ఈసారి కూడా సియోన్ సేఫ్ గా తనని సేవ్ చేస్తాడు. అయితే పాస్ట్ లో తనకి యాక్సిడెంట్ అయినప్పుడు సియోన్ తనని కాపాడి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. సోల్ చాలా అరుస్తుంది, ఏడుస్తుంది. ఎందుకంటే తనకి పారాలిసిస్ వచ్చి నడవలేకపోతుంది. ఇదంతా సియోన్ అక్కడే రూమ్ బయట ఉండి చూస్తూ చాలా ఫీల్ అవుతుంటాడు. తనని యాక్సిడెంట్ నుంచి కాపాడలేకపోయానని, అంతేకాకుండా తనకిప్పుడు పారాలిసిస్ కూడా వచ్చింది. సోల్ ఇక ఎప్పటికీ నడవలేదని సియోన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇదంతా రియల్ పాస్ట్ లో జరిగింది. బట్ ఇప్పుడు సియోన్ సోల్ ని సేవ్ చేస్తాడు. ఇక ఇద్దరు తడిచిపోయి ఉంటారు. సేఫ్ గా తిరిగి కార్ లో ఇంటికి వెళ్తున్నప్పుడు సియోన్ ఫైనల్ గా ఓపెన్ అప్ అవుతాడు. అతను తనని ఫస్ట్ టైం ఎప్పుడు చూశాడో చెప్తాడు. దానితో సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే సోల్ సియోన్ కలిసి స్కూల్ కి వెళ్తారు. వాళ్ళని అలా చూసి తైసంగ్ చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. అప్పటికే సియోన్ కి షోల్డర్ ఇంజరీ అవడంతో అతను స్విమ్మింగ్ చేయడం ఆపేస్తాడు. బట్ టీవీలో వస్తున్న ఒలింపిక్స్ ని చూస్తూ చాలా ఫీల్ అవుతుంటాడు. అతన్ని అలా చూసి సోల్ చాలా గిల్టీగా ఫీల్ అయి సియోన్ ని మళ్ళీ ఒలింపిక్స్ చూడకుండా చేస్తుంది. అతన్ని అలా బయటికి తీసుకెళ్తుంది. సియోన్ పడుతున్న పెయిన్ ని గుర్తు చేసుకుని సోల్ కూడా చాలా ఫీల్ అవుతుంది. బట్ సియోన్ మాత్రం తనని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తుంటాడు. తర్వాత సియోన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సాంగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. సోల్ వాటర్ లో పడినప్పుడు తన మొబైల్ పాడవుతుంది. అందుకని సియోన్ తనకి గిఫ్ట్ గా న్యూ ఫోన్ కొనివ్వాలని చెప్పి ఒక చిన్న పర్ఫార్మెన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాడు. ఇక సియోన్ సాంగ్ పాడుతుంటే సోల్ చాలా హ్యాపీగా చూస్తుంది. బట్ సడన్ గా అప్పుడే తనకి ఫ్యూచర్ లో జరిగింది గుర్తొచ్చి చాలా టెన్షన్ పడుతుంది. తర్వాత సియోన్ ఆ మనీతో సోల్ కి మొబైల్ కొనిస్తాడు. బట్ సోల్ మళ్ళీ అతనిపై సీరియస్ అవుతుంది. మ్యూజిక్ కి దూరంగా ఉండమని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే సియోన్ ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన ఫీలింగ్స్ ని తనతో చెప్తాడు. తనని లవ్ చేస్తున్నానని, అలాగే తైసంగ్ తో బ్రేకప్ చేసుకోమని చెప్తాడు. దానితో సోల్ చాలా షాక్ అయి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత సోల్ కి తైసంగ్ గురించి నిజం తెలుస్తుంది. తైసంగ్ తన చుట్టూ ఉన్న అమ్మాయిలు అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మాత్రమే సోల్ ని లవ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేశాడని తెలుసుకుంటుంది. ఇక తనకి చాలా కోపం వచ్చి అతన్ని కొడుతుంది. అదంతా సియోన్ చాలా హ్యాపీగా చూస్తూ తైసంగ్ ని టీజ్ చేస్తూ ఇంకో అమ్మాయిని వెతుక్కోమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సోల్ ఇంట్లో ఆనియన్స్ కట్ చేయడంతో తన కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి. తన కన్నీళ్ళని తూడ్చుకుంటూ బయటికి వెళ్తుంది. బట్ అది సియోన్ చూసి తను తైసంగ్ కోసం ఏడుస్తుందని అనుకుంటాడు. అలా సియోన్ సోల్ ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడంతో వాళ్ళిద్దరూ రోడ్డు మధ్యలోనే గొడవ పడుతుంటారు. అప్పుడే సోల్ బ్రదర్ అక్కడికి వస్తాడు. అతను సోల్ ని హెరాస్ చేస్తున్నాడు అనుకుని సియోన్ ని కొడతాడు. దానితో సియోన్ కింద పడిపోయి అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతాడు. వెంటనే సోల్ సియోన్ ని తన ఇంటికి తీసుకొచ్చి హెల్ప్ చేస్తుంది. హ్యాపీగా తనని చూస్తూ ఉంటుంది. బట్ అతనికి మెలకువ వస్తుందని తెలిసి వెంటనే బెడ్ కింద దాక్కుంటుంది. జస్ట్ అప్పుడే తన బ్రదర్ లోపలికి వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి చాలా షాక్ అవుతాడు. దానితో ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడే సోల్ బ్రదర్ లవ్ స్టోరీ గురించి కూడా మనకి తెలుస్తుంది. అతను సోల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన హోంజుతో లవ్ లో ఉంటాడు. ఇంకోవైపు సియోన్ సోల్ రోడ్ పైన మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా తైసంగ్ వస్తాడు. ఇద్దరు సోల్ కోసం గొడవ పడుతుంటారు. ఫైనల్ గా తైసంగ్ సోల్ ని నేనెప్పుడు ఒక బ్యాకప్ లాగా చూడలేదు, నిజంగానే తనని లవ్ చేస్తున్నానని చెప్తాడు. అది వినగానే సోల్ చాలా ఫీల్ అవుతుంది. పాస్ట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే సోల్ సియోన్ లో కలిసి ఒలింపిక్స్ చూడడానికి వెళ్తారు. సోల్ అతనికి ఎంత దూరంగా ఉండాలని ట్రై చేసినా కూడా తను అతనికి దూరంగా ఉండలేకపోతుంది. సియోన్ లేకుండా తను బ్రతకలేదని తనకి తెలుసు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత సియోన్ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సోల్ కి ప్రపోజ్ చేస్తాడు. బట్ సోల్ తనకి ఏదో ఒకటి చెప్పడానికంటే ముందే తైసంగ్ కాల్ చేసి సోల్ మామ్ ని హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్తాడు. వెంటనే ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. సోల్ కి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ తెలుస్తుంది. తన మామ్ కి క్యాన్సర్ అని తెలుస్తుంది. అయితే డాక్టర్ తనకి సర్జరీ చేస్తే కంప్లీట్ గా క్యూర్ అవుతుందని చెప్తాడు. నెక్స్ట్ సోల్ తైసంగ్ తో మాట్లాడుతుంది. అతని బిహేవియర్ ని చేంజ్ చేసుకొని బెటర్ పర్సన్ గా ఉండమని అడ్వైజ్ ఇస్తుంది. తర్వాత సోల్ మామ్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇక ఫైనల్ గా సోల్ సియోన్ ప్రపోజల్ కి ఆన్సర్ ఇచ్చే టైం వచ్చింది. తనకి అతనిపై ఎలాంటి ఫీలింగ్స్ లేవని, తనని లవ్ చేయట్లేదని చెప్తుంది. అయితే సోల్ కావాలని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే అతన్ని మ్యూజిక్ కి దూరంగా ఉంచి తనని సేవ్ చేయడానికి ఇలా చెప్తుంది. సియోన్ ఫ్యూచర్ లో మ్యూజిక్ వల్లే చనిపోతాడనే విషయం తనకి తెలుసు కాబట్టి. ఇక సోల్ చాలా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు తనకి ఇంకా కొన్ని విజువల్స్ కనిపిస్తుంటాయి. తాళం చేతులు పట్టుకొని ఉన్న ఒక మిస్టీరియస్ పర్సన్ ని సోల్ చూస్తుంది. పాస్ట్ లో తన మొబైల్ పోయినప్పుడు సోల్ తన ఫోన్ ని రోడ్ పైన వెతుక్కుంటూ వెళ్తుంటే
ఇప్పుడు కనిపించిన పర్సనే తనని సీక్రెట్ గా ఫాలో చేస్తుంటాడు. దానితో సోల్ కి అర్థమవుతుంది తనకి కార్ యాక్సిడెంట్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని. దానితో సోల్ ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకోవాలంటే కొన్ని డేస్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని డిసైడ్ చేసుకుంటుంది. బట్ సియోన్ తనకి కాల్ చేసి నిన్ను ప్రైవేట్ గా కలవాలని అడగడంతో తను అతనికి నో చెప్పలేకపోతుంది. నెక్స్ట్ సోల్ సియోన్ ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు తనని ఫాలో చేస్తున్న పర్సన్ కనిపిస్తాడు. వెంటనే సోల్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. కాసేపటికి సియోన్ అక్కడికి వస్తాడు. సియోన్ అక్కడ రోడ్డు పైన పడిపోయి ఉన్న అంబ్రెల్లాని చూసి చాలా షాక్ అవుతాడు. అప్పుడే మనకి పాస్ట్ లో సోల్ కి నిజంగా యాక్సిడెంట్ అయిన రోజుని చూపిస్తారు. సోల్ ఒక బస్ లో ఇంటికి వెళ్తుంటుంది. అదే బస్ లో సియోన్ కూడా ఉంటాడు. బట్ అప్పటికి సోల్ కి సియోన్ గురించి తెలీదు. అయితే సియోన్ మాత్రం సోల్ ని చాలా లవ్ చేస్తుంటాడు. ఇక సోల్ బస్ లో నిద్రపోవడంతో తను దిగాల్సిన స్టాప్ లో కాకుండా నెక్స్ట్ స్టాప్ లో దిగాల్సి వస్తుంది. సో మళ్ళీ తన ఇంటికి వెళ్ళడానికి ఒక టాక్సీలో ఎక్కుతుంది. అయితే ఆ టాక్సీ డ్రైవర్ ఎవరో కాదు, సోల్ ని కిడ్నాప్ చేసిన తనే. ఇక సోల్ కార్ లో కూర్చోగానే తనని తాడుతో కట్టేస్తాడు. బట్ ఎలాగోలా విప్పుకొని రోడ్ పైన పారిపోతున్నప్పుడు ఆ కిడ్నాపరే తన కార్ తో సోల్ కి యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అదే టైం కి అటువైపు సియోన్ రావడంతో అక్కడ జరిగేదంతా చూసి చాలా షాక్ అవుతాడు. తనని కాపాడడానికి వెళ్తాడు. బట్ అంతలోనే ఆ కిడ్నాపర్ సోల్ కి యాక్సిడెంట్ చేయడంతో తను రివర్ లో పడిపోతుంది. వెంటనే సియోన్ వాటర్ లోకి దూకి సోల్ ని కాపాడుతాడు. బట్ ఆ కిడ్నాపర్ మళ్ళీ వచ్చి సియోన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. బట్ సియోన్ తనతో చాలా ఫైట్ చేస్తాడు. అప్పటికి పోలీసులు వచ్చి ఆ కిడ్నాపర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇది పాస్ట్ లో జరిగింది. బట్ ఈసారి థింగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. తన ఫేట్ గురించి తెలుసుకున్న సోల్ భయపడకుండా కిడ్నాప్ అయ్యాక కార్ కీస్ తీసుకొని పారిపోతుంది. కిడ్నాపర్ తను పారిపోతుందని తెలుసుకొని ఇంకో కార్ లో తనకి యాక్సిడెంట్ చేయడానికి వస్తుంటాడు. సోల్ అతని నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ రోడ్ పైన వెళ్తున్నప్పుడు తను రోడ్ మధ్యలో పడిపోతుంది. కిల్లర్ తన దగ్గరికి వచ్చే లోపే సడన్ గా అక్కడికి సియోన్ అలాగే తైసంగ్ ఫాదర్ వచ్చి తనని కాపాడతారు. వాళ్ళని చూసి కిల్లర్ సైడ్ నుంచి వెళ్లిపోతాడు. అదే టైంలో సోల్ దగ్గర ఉన్న టైం ట్రావెల్ వాచ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దానితో సోల్ మళ్ళీ తన రియల్ ప్రెజెంట్ కి తిరిగి వస్తుంది. రియల్ ప్రెజెంట్ లో తన రెండు కాళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నాయి. అలాగే సియోన్ కూడా బ్రతికే ఉంటాడు. బట్ ఇప్పుడు సియోన్ సోల్ ని గుర్తుపట్టడు. అలాగే సోల్ దగ్గర ఉన్న టైం ట్రావెల్ వాచ్ కూడా మాయమవుతుంది. అయినా కూడా సోల్ తన న్యూ లైఫ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సోల్ ఒక పెద్ద ఫిల్మ్ కంపెనీలో వర్క్ చేస్తుంది. అలాగే చాలా పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే సోల్ ఎలాగైనా వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. సియోన్ కి ఒక బొకే ఇచ్చి అలాగే అతని ఆఫీస్ రూమ్ లో ఒక లెటర్ పెట్టి వెళ్తుంది. సియోన్ ఆ లెటర్ ని చదివినప్పుడు అతనికి వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. ఇక చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వాళ్ళు ఒకప్పుడు ఫస్ట్ టైం కలుసుకున్న బ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ సోల్ స్నో లో అంబ్రెల్లా పట్టుకొని అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఇద్దరు కలుసుకొని ఆ డే అంతా సిటీలో తిరుగుతూ ఇద్దరు కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు ఆ రోజు నైట్ ఒక హోటల్ లో స్టే చేస్తారు. బట్ ఈ న్యూస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయి అందరికి తెలిసిపోతుంది. పబ్లిక్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చాలా సీక్రెట్ గా బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఇక వాళ్ళు సియోన్ అపార్ట్మెంట్ కి వెళ్తారు. అయితే సోల్ ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్ డేంజర్ నుంచి తనని సేవ్ చేయడమే. బట్ సియోన్ సోల్ ఇంటెన్షన్స్ ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. సోల్ అతన్ని చూడనికి వచ్చిందని అనుకుంటాడు. ఇక సియోన్ సోల్ అతన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదని చాలా టెన్షన్ పడుతూ తన రూమ్మేట్ కి సంబంధించిన థింగ్స్ అన్నింటినీ దాచిపెడుతుంటాడు. బట్ ఈసారి ఫేట్ వాళ్ళని మళ్ళీ కలిపింది అంతకంటే పెద్ద రీజన్ కోసమని అతనికి తెలీదు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు సియోన్ బయటికి వచ్చి బాల్కనీలో నిల్చొని మాట్లాడుతుంటాడు. సడన్ గా సోల్ కి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. చాలా భయపడుతూ ఎవరో అతన్ని తోసేశారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదంతా న్యూస్ లో ఇస్తుంటారు. అయితే సియోన్ పై అటాక్ చేసిన పర్సన్ ఎవరో కాదు, ఒకప్పుడు సోల్ ని చంపాలనుకున్న కిల్లరే. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రీజన్ సియోనే కాబట్టి రివెంజ్ తీసుకోవడానికి అతన్ని కిల్లర్ చంపేస్తాడు. ఇక సోల్ కి ఏం చేయాలో తెలియక చాలా ఏడుస్తుంది. తర్వాత తన అమ్మమ్మ హ్యాండ్ కి ఉన్న వాచ్ ని చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే అది సియోన్ ఓల్డ్ టైం ట్రావెల్ వాచ్. ఆ వాచ్ ని చూసాక సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉందని తెలిసి ఆ రోజు నైట్ ఆ వాచ్ ని యాక్టివేట్ చేసి అతన్ని కాపాడటానికి పాస్ట్ కి తిరిగి వెళ్తుంది. ఇక సోల్ టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళగానే ఒక మ్యానిక్విన్ పై కూర్చొని ఉంటుంది. దానితో సోల్ భయపడి కింద పడిపోతుంటే సడన్ గా సియోన్ వచ్చి పట్టుకుంటాడు. సేమ్ అంతకు ముందు లాగే. బట్ ఈసారి సోల్ వెంటనే సియోన్ ని పక్కకు నెట్టేస్తుంది. ఎందుకంటే ఈసారి సియోన్ తనతో లవ్ లో పడకుండా చూసుకోవాలని సోల్ డిసైడ్ చేసుకుంటుంది. ఒకవేళ సియోన్ తనని లవ్ చేస్తే కిల్లర్ మళ్ళీ
అతన్ని చంపేస్తాడని తనకి తెలుసు కాబట్టి ఇక స్కూల్లో కూడా సోల్ సియోన్ ని దూరం నుంచి చూస్తుంది. సియోన్ తన దగ్గరికి వచ్చిన ప్రతిసారి అతనిపై తనకి ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తుంది. దానితో సియోన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఒకరోజు సియోన్ షోల్డర్ సర్జరీ కోసం అమెరికా వెళ్తున్నానని మళ్ళీ ఇంకెప్పుడు నిన్ను చూడకపోవచ్చని మెసేజ్ చేస్తాడు. ఇక సోల్ చాలా టెన్షన్ పడుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కాదు. చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సియోన్ అమెరికా వెళ్లిపోతే అక్కడ సేఫ్ గా ఉంటాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ మళ్ళీ తనకి ఎప్పటికీ దూరం అయిపోతాడేమోనని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. తర్వాత సోల్ సియోన్ ని ఇంకో అమ్మాయితో చూసి చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది. వెంటనే సియోన్ సోల్ కి అతనిపై ఉన్న ట్రూ ఫీలింగ్స్ ని తెలుసుకుంటాడు. సోల్ అతన్ని లవ్ చేస్తుందని అతనికి తెలిసిపోతుంది. సోల్ చాలా టెన్షన్ పడుతూ సియోన్ నుంచి దూరంగా పారిపోతుంటే తనకి ఎదురుగా వచ్చి నా నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసని అంటాడు. బట్ సోల్ నేను నిన్ను లవ్ చేయట్లేదని చెప్తుంది. ఎందుకంటే సియోన్ ని సేవ్ చేయడానికి అలా అబద్ధం చెప్తుంది. ఫైనల్ గా సోల్ తైసంగ్ తో నిజం మొత్తం చెప్పేస్తుంది. తన టైం ట్రావెల్ గురించి, అలాగే సియోన్ ని చంపబోతున్న కిల్లర్ గురించి తను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రతిదీ చెప్తుంది. అలాగే తైసంగ్ తో సియోన్ ని సీక్రెట్ గా వాచ్ చేస్తూ తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. దానితో తైసంగ్ నువ్వేం భయపడకు, నేను తనని చూసుకుంటానని చెప్తాడు. అయినా కూడా సోల్ విషయంలో ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. ఆ నెక్స్ట్ డే సోల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. బట్ సియాన్ ఎక్కడ కనిపించకపోయేసరికి ఆల్రెడీ తను ఫ్లైట్ లో వెళ్లిపోయి ఉంటాడని చాలా ఫీల్ అవుతుంటుంది. బట్ సడన్ గా సియోన్ తన ముందుకు వస్తాడు. అయితే అతను ఆ ఫ్లైట్ ఎక్కలేదు. సియోన్ ని చూసి సోల్ చాలా ఎమోషనల్ అవుతుంది. వెంటనే వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఒకరు లేకుండా మరొకరు ఉండలేరని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక వాళ్ళు ఫేట్ నుంచి దూరంగా పారిపోవడం మానేసి ఫ్యూచర్ లో ఏం జరిగినా సరే ప్రతి మూమెంట్ ని ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అవుతారు. ఫైనల్ గా తైసంగ్ ఫాదర్ కిల్లర్ ని కనిపెట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తుంటాడు. బట్ వెళ్లే దారిలో వాళ్ళ కార్ క్రాష్ అవుతుంది. దానితో కిల్లర్ తప్పించుకొని పారిపోతాడు. అయితే ఆ పర్సనే సోల్ వెంట పడుతూ తనని బెదిరిస్తున్నాడని తెలిసి సియోన్ ఒక్కడే అతన్ని వెతకడానికి వెళ్తాడు. బట్ అక్కడ కిల్లర్ ఉండడు. ఇక వాళ్ళు జరిగిందంతా మర్చిపోవడానికి ట్రై చేస్తుంటారు. సోల్, తైసంగ్, సియోన్ ముగ్గురు కలిసి బీచ్ కి వెళ్లి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ బ్యూటిఫుల్ మెమోరీస్ ని క్రియేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ తర్వాత సోల్ సియోన్ తో కలిసి స్ట్రీట్ లో తిరుగుతున్నప్పుడు తనకి పాస్ట్ లో జరిగిన కొన్ని ఫ్లాషెస్ కనిపిస్తాయి. అయితే ఈ సంఘటనలు ప్రెసెంట్ రియాలిటీలో ఇంకా జరగలేదు. ఇక సోల్ తన యాక్షన్స్ వల్ల ఫ్యూచర్ ని చేంజ్ చేయవచ్చని తెలుసుకుంటుంది. ఇక సియోన్ మాత్రం సోల్ ని వదిలేసి ఒక్క సెకండ్ కూడా ఉండడు. తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. సియోన్ తనతో పాటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. అలా వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. అయితే కిల్లర్ సోల్ మదర్ ఫోన్ లో మాట్లాడేది విని సోల్ ఎక్కడ దాక్కుందో తెలుసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే సోల్, సియోన్ బస్ లో వెళ్తుంటారు. అప్పుడు సోల్ కావాలని టైం ట్రావెల్ చేసి తన ప్రెసెంట్ కి తిరిగి వెళ్ళినట్టు యాక్టింగ్ చేస్తుంది. దాంతో సియోన్ సోల్ నిజంగానే తన ప్రెసెంట్ కి వెళ్లిపోయిందని, తన పక్కన కూర్చుని ఉన్న సోల్ అతన్ని ఇంకా గుర్తుపట్టకపోవచ్చని అనుకుంటాడు. బట్ ఇదంతా సోల్ ప్లాన్. అతన్ని సేఫ్ గా ఉంచడానికి అలా చేస్తుంది. తర్వాత సియోన్ కి నిజం తెలిసి సోల్ ని వెతుకుతుంటాడు. ఇక సోల్ తైసంగ్ ఫాదర్ తో కలిసి కిల్లర్ ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ సెట్ చేసి పెడుతుంది. బట్ ఆ పర్సన్ మళ్ళీ తప్పించుకొని సియోన్ ని చంపడానికి వెళ్తుంటాడు. వెంటనే వాళ్ళు అతని వెంట పడతారు. బట్ ఒక కొండపైన కిల్లర్ సియోన్ ని కత్తితో పొడిచి అతన్ని కొండపై నుంచి కింద పడేలా చేస్తాడు. దాంతో సియోన్ చనిపోతాడు. తర్వాత సోల్ తన రియల్ ప్రెసెంట్ లో మేల్కొంటుంది. తైసంగ్ ఇప్పుడు ఒక డిటెక్టివ్. బట్ సోల్ చాలా అప్సెట్ అవుతుంది. తను సియోన్ గురించి ఆలోచిస్తూ చాలా ఫీల్ అవుతుంది. అన్ని టైమ్ లైన్స్ లో అతను చనిపోతున్నాడని చాలా ఏడుస్తుంది. తైసంగ్ తనని ఓదార్చడానికి చాలా ట్రై చేస్తాడు. బట్ సోల్ చాలా డీప్ గా ఆలోచిస్తూ ఏడుస్తుంది. ఇంత కష్టపడి టైం ట్రావెల్ చేసినా కూడా సియోన్ ని కాపాడలేకపోయానని చాలా ఏడుస్తుంటుంది. ఆ నెక్స్ట్ డే సియోన్ డెడ్ బాడీని వాటర్ లో నుంచి బయటకు తీసినప్పుడు సోల్ టైం ట్రావెల్ వాచ్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాంతో సోల్ మళ్ళీ పాస్ట్ కి తిరిగి వెళ్తుంది. ఈసారి సోల్ ఖచ్చితంగా సియోన్ ని కలవకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది. అతనికి దూరంగా ఉంటేనే అతను బ్రతికుండే ఛాన్స్ ఉందని అనుకుంటుంది. ఈ కొత్త టైం లైన్ లో సోల్ ఒక ఫిల్మ్ కంపెనీకి స్క్రిప్ట్ రైటర్ గా వర్క్ చేస్తుంది. అలాగే తన టైం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఒక స్టోరీ రాస్తుంది. అయితే ఈ టైం లైన్ లో ఫేమస్ హీరో అయిన సియోన్ ని సోల్ స్క్రిప్ట్ కి లీడ్ యాక్టర్ గా అతన్ని కన్ఫర్మ్ చేస్తారు. దానితో సోల్ చాలా షాక్ అవుతుంది. అతనితో కలిసి వర్క్ చేయడం కుదరదని చెప్తుంది. బట్ సియోన్ సోల్ ని కాఫీకి ఇన్వైట్ చేసి తను రాసిన స్టోరీ అతనికి ఎంతలా నచ్చిందో చెప్తాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుతున్నప్పుడు తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ స్టార్ట్ అవుతుంది. బట్ సోల్ తన ట్రూ ఫీలింగ్స్ ని దాచిపెట్టి తను ఇంకొకరిని లవ్ చేస్తున్నానని చెప్తుంది.
ఉంటుంది. దాంతో సియోన్ చాలా ఫీల్ అవుతుంటాడు. తర్వాత ఫేట్ మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక ఎగ్జిబిషన్ పార్క్ లో కలుసుకునేలా చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో చెప్పలేని కనెక్షన్ ఉందని తెలిసినా కూడా సోల్ అతన్ని దూరంగా పెడుతుంది. ఇంకోవైపు తైసంగ్ కిల్లర్ ని చూసి అతన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అదే టైంలో సియోన్ తన పాస్ట్ టైమ్ లైన్ లో జరిగిన ఫ్లాషెస్ అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. కన్ఫ్యూజన్ లో ఉన్న సియోన్ ఏం అర్థం కాక రోడ్డు పైన నిల్చొని తల పట్టుకుంటాడు. అటువైపే వస్తున్న కిల్లర్ సియోన్ ని చూసి అతనికి యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అతని వెనకాలే వస్తున్న తైసంగ్ తన కారుతో అతని కారుకి గట్టిగా డాష్ ఇవ్వడంతో సియోన్ తప్పించుకుంటాడు. వెంటనే కిల్లర్ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు సడన్ గా ఒక ట్రక్ రావడంతో యాక్సిడెంట్ అయి అక్కడే చనిపోతాడు. ఒకప్పుడు సేమ్ సోల్ కి జరిగినట్టుగానే ఇప్పుడు కిల్లర్ కి అవుతుంది. అదే ఫేట్, బట్ ఈసారి సోల్ ప్లేస్ లో కిల్లర్ ఉంటాడు. సియోన్ కి ఏదో జరగబోతుందని సోల్ కి అర్థమై స్ట్రీట్స్ లో పరిగెత్తుకుంటూ సియోన్ ని వెతుకుతుంది. ఫైనల్ గా సోల్ సియోన్ ని సేఫ్ గా చూస్తుంది. ఇద్దరు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ హగ్ చేసుకుంటారు. ఫైనల్ గా సోల్ సియోన్లు కలిసి న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. తైసంగ్ కూడా హ్యాపీగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఒక బోట్ లో ఉంటారు. అక్కడ సియోన్ సోల్ కి చాలా స్పెషల్ గా ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు సోల్ ఒక ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలన్నది తన డ్రీమ్ అని అతనితో చెప్తుంది. దాంతో సియోన్ నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. నెక్స్ట్ సోల్ వాళ్ళ స్టోరీని మూవీ తీస్తుంది. తన బ్రదర్ కూడా యాక్టర్ అవుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ హోంజుని మ్యారేజ్ చేసుకుని తనతో కలిసి హ్యాపీగా ఉంటాడు. సియోన్ సోల్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఫైనల్ గా చెర్రీ బ్లాసమ్స్ ట్రీస్ మధ్యలో తనకి రింగ్ పెట్టి మళ్ళీ మ్యారేజ్ ప్రపోజల్ చేస్తాడు. సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. లవ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. అందరూ మీ రియల్ లైఫ్ లో రియల్ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలా ఈ టైం ట్రావెల్ స్టోరీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు వీలైనన్ని హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.